హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇక్కడ నేనైతే కరివేపాకు ప్లస్ అవిసె గింజలతో కారప్పొడి చేస్తున్నానండి. అది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, కరివేపాకు తీసుకొని ఫస్ట్ తడి లేకుండా బాగా కడిగి ఇట్లా ఆరబెట్టేశాను. తర్వాత ఏమేం కావాలో చూడండి ఒకసారి. మిర్చి, ఎండుమిర్చి, కొంచెం ధనియా, జీలకర్ర అండ్ అవిసె గింజలండి అవి. నెక్స్ట్ కరివేపాకు, ఇవి వచ్చేసి తెల్లగడ్డలు. అవిసె గింజలు తెలుసు కదా అందరికీ. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్కి, హెయిర్కి మనం ప్యాక్ లాగా యూస్ చేసినా కూడా కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ అవిసె గింజలు మాత్రమే వేయించుకోవాలన్నమాట. ఆయిల్ వేయకూడదండి. అక్కడ చిటపట అంటున్నాయి కదా, అట్లా చిటపట అని సౌండ్ వస్తాయన్నమాట. ఇప్పుడు మన ఆవాలు వేయించితే ఎలాగ వస్తుందో అలా అనమాట. అలాగ వస్తేనే అవి వేగినట్టండి, లేకపోతే లైట్గా చేదుగా అనిపిస్తాయి. ఫస్ట్ అవి బాగా వేయించేసుకోండి, ఆయిల్ లేకుండా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తర్వాత అదే ప్యాన్లో మీరు ఆయిల్ ఏం వేయకుండా కరివేపాకు కూడా వేయించుకోండి. కరివేపాకు కూడా ఆయిల్ వేయకూడదండి. ఫస్ట్ కరివేపాకు అనేది మాత్రం బాగా వేయించాలి. ఇట్లాగా పట్టుకుంటే నలిగిపోయే విధంగా ఉండాలన్నమాట. అలా వేయించితేనే బాగుంటుంది. కరివేపాకు వేగలేదనుకోండి, మిక్సీకి కూడా బాగా వేయడానికి కుదరదు అనమాట. మళ్ళీ మనం దంచుకున్నా కానీ మిక్సీకి కానీ నలగదనమాట అసలు. అందుకే బాగా వేయించండి కరివేపాకు. ఇంకా ఇది మీకు ఎవరికైనా తెలుసా? అంతకుముందు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. చాలా రకాల పొడులే చేస్తారు కదండి అందరూ. కొబ్బరి కారం అనేసి పప్పుతో చేస్తారు, కరివేపాకు విత్ మినపప్పు వేసేసి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేసి మిర్చి వేస్తున్నాను. మిర్చి మాత్రం ఆయిల్తోనే వేయించుకోండి. ఇక్కడ నేను ఎక్కువ వేస్తున్నాను కదా, మిర్చి ఎక్కువ అనిపిస్తున్నాయి కదా, ఏం కాదండి. ఇవి ఇక్కడ తీసుకున్నవి అనమాట కతార్లో, కాబట్టి అంత కారం అనిపించవు అనమాట. మనకైతే ఇండియా నుంచి వచ్చినట్టయితే బాగా కారం ఉంటాయి. ఇవి అసలు ఏం కారం అనిపించవండి, అందుకే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం ధనియా, జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నవే అవిసె గింజలు ఇప్పుడు వేసేసేయండి అనమాట ఆ ఆయిల్లో కొంచెం సేపు అట్లా. తర్వాత కరివేపాకు కానీ, అంటే ఫస్ట్ మనం ఆయిల్ ఏం వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్కి అన్నిటికీ పట్టద్దు అనమాట. కొంచెం మొత్తం కలిపేసి ఒకసారి బాగా వేయించేసుకోండి. బాగా వేయించేసుకున్న తర్వాత కాసేపు చల్లారనిద్దాం. చల్లార్చిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి. అంతేనండి, ఫైనలీ నా అవిసె గింజలు, కరివేపాకు, కారప్పొడి ఈజ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్.